శ్రీధర్ బాబు గారు ఏదైతే చెప్పినారో, మనం ఆ క్రాప్ చూసినప్పుడు ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ 4 సంవత్సరాలలో సుమారు 2000 టీఎంసీ నీళ్లు పట్టుకునే అవసరం ఉంది. కానీ ఆ డ్యామ్ మన 3 బ్యారేజెస్ కూలిపోవడం వలన పంపింగ్ కాలేదు. దానికన్నా ముందు 170 టీఎంసీ నీళ్లు వాళ్ళు పంప్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడే ఇంజనీర్ గారు చెప్పలేదు దాంట్లో. అప్పుడు పంప్ చేసినప్పుడు పైనుంచి ఇప్పుడైతే 2 రోజులలో ఎల్లంపల్లిలో 20 టీఎంసీ నీళ్ళు ఏదైతే వచ్చినాయో ఆ రోజులలో కూడా నీళ్ళు రావడం జరిగింది గ్రావిటీతో. ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాజెక్ట్ పెట్టాలని రాజశేఖర రెడ్డి గారితో కోరినారో, దాంట్లో పైనుంచి గ్రావిటీతో నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఈ నీళ్లు 170 టీఎంసీ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. దానికి సుమారు 4000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎలక్ట్రిక్ కరెంట్ ఛార్జెస్ వృధా చేసినారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అదే డిమాండ్ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా, అప్పుడు కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి, నేనే చదివినాను, పుస్తకాలు చదివి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసినానని చెప్పి కేసీఆర్ ఆ రోజులలో మాట్లాడిన విషయం అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ వలన 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, కానీ దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. మొన్న కూడా ఈ నాయకులు కేటీఆర్ అవగాహన లేదు, ఇరిగేషన్లో అవగాహన లేదు, దేంట్లో అవగాహన లేదు. కానీ పంప్ హౌస్ నడిపించండి. నిజంగా పంప్ హౌస్ నడిపించుంటే ఇప్పుడే మీరు చూసినారు, ఆల్రెడీ 17 టీఎంసీ మనకు ఫ్లో కావడం జరిగింది. ఆ నీళ్లు కూడా పంప్ చేస్తే అది కూడా ఫ్లో అయ్యేటిది. సో కరెంట్ ఛార్జీలు ఎవరు భరిస్తారు? ఇప్పుడు ఏదైతే నీళ్లు గ్రావిటీతో వచ్చిందో దీని వలన ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిగా అయింది. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు డీటెయిల్గా చెప్తారు, ఎట్లా కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్ట్స్ కట్టినవి ఎంత బలంగా ఉన్నాయి, టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్ ఎంత బలంగా ఉందో మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతున్నాను.